థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైంది కదండి, మీ అందరికి ఇష్టమైన ఆవకాయ పచ్చడి. నేను మీకు డీటెయిల్డ్గా అంటే చిన్న చిన్న విషయాలు కూడా చెప్తానండి. అలా గనుక మీరు ఫాలో అయ్యారనుకోండి 1 ఇయర్ వరకు పచ్చడి అస్సలు పాడవదు, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి అంతే. మొదటిసారి ఆవకాయ పచ్చడి పెట్టిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చాలా సింపుల్ అండి చేయడం. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా మామిడికాయ ముక్కల్ని కట్ చేయించుకోవాలి. నేను బయటే కట్ చేయించుకున్నానండి. అక్కడే మామిడికాయలు కొని కడిగేసి జీడి ఉంటుంది చూసారా, ఆ జీడి తీసి మళ్ళీ తుడిచేసి కట్ చేయించుకున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా అనమాట. నేను రసాలు తీసుకున్నానండి. మీరు కొత్తపల్లి కొబ్బరి అయినా తెల్ల గులాబీ అయినా తీసుకోవచ్చు. ఆవకాయలకి అవి చాలా బాగుంటాయి అనమాట. మొత్తం నాకు 2 కేజీల 500 గ్రాములు వేయండి. ఇలా ముక్కలన్నీ కట్ చేయించాక టెంక పైన సన్నటి లేరు ఇలా తొక్కలా ఉంటుందండి, ఆ పొర తీసుకోవాలన్నమాట. మీరు ఆ పొర తీసుకోలేదనుకోండి ఆవకాయ పెట్టిన తర్వాత ఆ పొరలన్నీ పైకి తేలుతాయి అన్నమాట. సో అందుకే తీసుకోవాలి. అండ్ తీసుకోలేదనుకోండి ఆవకాయ పాడడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలా సన్నటి లేయర్ తీసుకొని మళ్ళీ క్లాత్తో తుడుచుకొని వేరే గిన్నెలో వేసేసుకోవాలి. సపోజ్ ముక్కకి టెంక లేదనుకోండి అది ఆవకాయ పెట్టుకోకండి. టెంక ఉంటేనే ఆవకాయ ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. టెంక లేకపోతే ఆ ముక్కలు పక్కన పెట్టేసుకోండి. అలాగే నేను వెల్లుల్లి తొక్క తీసింది, ఇంకా కల్లుప్పు, ఈ 3 ఎండలో ఎండబెట్టుకున్నానండి. కల్లుప్పుని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఎండబెట్టుకున్నానండి. అలాగైతే ఈజీగా పచ్చడిలో కలుస్తుంది అనమాట. మీరు ఇంట్లోనే ఆవపిండి మెంతుపిండి చేసుకుంటే ఆవాలు మెంతులు కూడా ఎండలో ఎండబెట్టండి ఒక 2 గంటల పాటు. అంటే బాగా ఎండలు ఉన్నాయనుకోండి 1 గంట చాలు. తక్కువ ఎండ ఉంటే 2 గంటల పాటు ఎండబెట్టుకోవాలి. సో ముక్కలని శుభ్రంగా తుడిచి పై లేయర్ అనేది తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని మనం ఆల్రెడీ ఎండబెట్టుకొని ఉంచుకున్నాం కదా వెల్లుల్లి తొక్కుతోనే, ఆ వెల్లుల్లి అంటే ఒక 2 పెద్ద సైజు వెల్లుల్లి అండి ఇలా ఒలిచేసి మిక్సీ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఒక 2 తిప్పులు తిప్పండి అంతే. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అక్కడక్కడ వెల్లుల్లి కనిపించినా ఏం ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోని ముందుగా కారం తీసుకోవాలి. సో మామిడికాయలు నేను 2.5 కేజీలు తీసుకున్నాను కదండి, అందుకే కారము 250 గ్రాములు తీసుకున్నాను. ప్లస్ ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే 300 గ్రాములు కూడా కారం పౌడర్ వేసుకోవచ్చండి. అలాగే ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు అండి, క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా. నేను ఇక్కడ 300 గ్రాములు వేసుకున్నాను. ఉప్పు కారం సపోజ్ తక్కువైంది అనుకోండి తర్వాత కూడా మీరు ఈ ఆవకాయలో కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. తర్వాత ఆవపిండి వేసుకోవాలండి. 200 గ్రాములు వేసుకున్నాను నేను ఇక్కడ. ఆవపిండి ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఆవాలు ఎండలో ఎండబెట్టిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి అంతేనండి, సింపుల్. మీ దగ్గర ఆవపిండి లేకపోతే ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. తర్వాత మెంతు పౌడర్ వేసుకోవాలి. మెంతు పౌడర్ ఇక్కడ నేను 50 గ్రాములే వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. మీరు కావాలంటే ఇంకొక 10 గ్రాములు ఎక్కువ వేసుకోవచ్చు, అంటే ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. బట్ మరీ ఎక్కువ వేసుకున్నా అంత బాగోదండి. అలాగే ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి. అంటే ఎర్ర కలర్లో కనిపించాలన్నమాట, అంత బాగా కలుపుకోవాలి. అప్పుడే ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుందండి. అండ్ మెంతు పౌడర్ కూడా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి. మెంతులు ఎండలో ఎండబెట్టిన తర్వాత మిక్సీ చేసేసుకోవడమే అంతేనండి. సో ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకొని అందులోని ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ పప్పు నూనె యూజ్ చేశానండి, అంటే నువ్వుల ఆయిల్ అనమాట. మీరు కావాలంటే పల్లి ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నేను పప్పు నూనె ఎందుకు యూజ్ చేశానంటే చాలా హెల్దీ అండి, నడుంకి మంచి బలాన్ని ఇస్తుంది అనమాట ఈ పప్పు నూనె. సో అప్పట్లో ఈ పప్పు నూనెతోనే అన్ని పచ్చళ్ళు చేసేవారు. సో మీకు పప్పు నూనె ఇష్టం లేదంటే పల్లి ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ముందు 1/2 లీటర్ వేసుకోవాలండి. వేసాక ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం మామిడికాయ ముక్కలు వేసుకొని ఈ ఆయిల్లోని ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా చేసిన వల్ల పసుపు ముక్కలకి బాగా పడుతుంది అండ్ ఆవకాయ కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి పాడవకుండా. సో ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఈ ముక్కలు తీసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలి. ఏ గిన్నెలో మీరు పచ్చడి కలుపుకుంటారో ఆ గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇంకొక విషయం అండి, మీరు పచ్చడి చేస్తున్నప్పుడు గిన్నెనా స్పూన్ అయినా ప్లేట్ అయినా ఏదైనా పొడిగా ఉండాలి, తడిగా ఉండకూడదు. తడిగా ఉందనుకోండి బూజు పట్టడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అన్నీ పొడిగా శుభ్రంగా తుడుచుకొని ఎండలో కావాలంటే ఒక 10 నిమిషాలు ఉంచండి. ఇలా అన్ని ముక్కలు చేసిన తర్వాత ఈ ఆయిల్ పక్కన పెట్టుకోండి. ఈ ఆయిల్ మనం ఆవకాయలో కలుపుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం మిక్సీ చేసుకొని ఉంచుకున్నాం చూసారా వెల్లుల్లి పేస్ట్, అదంతా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి తొక్క తీసుకొని ఉంచుకున్నాం చూసారా, అది కూడా ఒక 2 వెల్లుల్లి అంటే పెద్ద సైజు వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోండి. మీరు కావాలంటే 3 కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది.
తర్వాత మనం మసాలాలన్నీ కలుపుకొని ఉంచుకున్నాం కదా, అదంతా వేసుకొని ముందు ఆయిల్ ఏమి వేయకుండానే ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టినట్టు అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాతే మీరు ఆయిల్ వేసుకోవాలండి, ముందే వేసుకోకండి. ముందే వేసుకున్నాను అనుకోండి ముక్కలకి ఈ మసాలా అంతా సరిగ్గా పట్టదనమాట. సో ముందు మనం ఆయిల్ ఉంచుకున్నాం చూసారా, పసుపు వేసుకొని ముక్కలు నానబెట్టుకున్నాం, ఆయిల్ అంతా వేసుకోవాలి. తర్వాత ఇంకొక 1/2 లీటర్ ఆయిల్ వేసుకోవాలి. టోటల్గా నేను 1 లీటర్ ఆయిల్ యూజ్ చేశానండి. పచ్చడికి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట. సో ఆయిల్ వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి. అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి, అప్పుడే ముక్కలకి బాగా పడుతుంది ఆయిల్. సో బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 3 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మీరు మళ్ళొకసారి కలుపుకోండి. తర్వాత అంటే 3వ రోజు మీరు కావాలంటే జాడీలో అయినా గాజు సీసాలో అయినా షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. 3వ రోజు మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ అలా పైకి తేలింది కదా, ముక్కలు కూడా చక్కగా నానిపోయి ఇంకొక 2-3 రోజులు జాడీలో ఉంచుకున్నారనుకోండి ఇంకా బాగా నానుతాయి అనమాట. సో ఇప్పుడు ఒకసారి బాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాతే మీరు ఎందులో అయితే అంటే మీకు జాడీ అయితే జాడీ, గాజు సీసా అయితే గాజు సీసాలో షిఫ్ట్ చేసుకోవాలి. నేను డైలీ యూస్ కోసం గాజు సీసాలో షిఫ్ట్ చేసుకున్నానండి. ఇంకొంచెం నేను జాడీలో వేసుకున్నాను. ఇదైతే గాజు సీసా అనుకోండి ఈజీగా తీయడానికి ఉంటుంది కాబట్టి, సో అలాగే జాడీలో కూడా వేసుకున్నాను. కొంచెమే వచ్చిందండి, పెద్ద జాడీ కాబట్టి. ఈసారి ఆవకాయ పచ్చడి నేను కొంచెం తక్కువ పెట్టుకున్నాను. అండ్ మీ దగ్గర గాజు సీసా అయినా జాడీ అయినా లేదనుకోండి, ప్లాస్టిక్ డబ్బాలో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. బట్ స్టీల్ డబ్బాలో మాత్రం స్టోర్ చేసుకోకూడదండి. స్టీల్లో అయితే మాత్రం ఆవకాయ పాడైపోద్ది అనమాట. సో ఇలా జాడీలో అంతా షిఫ్ట్ చేసుకొని క్లాత్ కట్టేసుకోవాలండి. క్లాత్ కడితే ఏమవుతుందంటే మీకు డస్ట్ అవన్నీ లోపలికి వెళ్ళకుండా ఉంటుందన్నమాట. క్లాత్ చుట్టేసి పైన మూత పెట్టేసుకోండి, అంతేనండి. హ్యాపీగా 1 ఇయర్ వరకు ఉంటుందండి. ఈ సమ్మర్లో చక్కగా మామిడికాయలు తెచ్చుకొని పచ్చడి పెట్టుకోండి, 1 ఇయర్ వరకు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.